హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి వీడే. హెచ్ పైలోది ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఇది చాలామందికి తెలీదు. ఈ విషయం హెచ్ పైలోది ఉన్న వాళ్ళందరికీ హెచ్ పైలోది ట్రీట్మెంట్ ఇచ్చేయాలి, యాంటీబయాటిక్స్ వాడేయాలి అనుకుంటారు. అది కరెక్టా కాదా? ఇది ఈరోజు ఈ వీడియో టాపిక్. అయితే ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు విషయం చెప్పాలి. వేదాంశ్ వెల్నెస్ సెంటర్, మేము రీసెంట్లీ స్టార్ట్ చేసిన వేదాంశ్ వెల్నెస్ సెంటర్ యొక్క సర్వీసెస్ జనవరి 2 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇనాగ్రేషన్ ఆఫర్ కింద మేము ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అంటే అది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ అవనివ్వండి, అకామిడేషన్ అయితే అవనివ్వండి, డైట్ అయితే అవనివ్వండి, వీటి ప్రతి సర్వీసెస్లో మీకు 20 to 25% డిస్కౌంట్ ఇస్తున్నాము ఇనాగ్రేషన్ ఆఫర్ కింద. ఇది December 31 లోపల ఎవరైతే రిజిస్టర్ చేసుకుని అడ్వాన్స్ పే చేస్తారో వాళ్ళకి ఇది అప్లై అవుతుంది. మళ్ళీ ఒకసారి స్టార్ట్ అయ్యాక ఈ ఆఫర్ ఉండకపోవచ్చు. సో ఇప్పుడు ఎవరైతే ముందు ప్లాన్ ఉందో, ఇక్కడ అకామిడేషన్ తీసుకుని ఇక్కడ జాయిన్ అయ్యి ఇక్కడ డైట్ ఫాలో అవుతూ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుందామనే ప్లాన్ ఉందో వాళ్ళు ఈ ఇనాగ్రేషన్ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. December 31 వరకు ఈ ఆఫర్ వ్యాలిడ్ ఉంటుంది. జనవరి 2 నుంచి మా సర్వీసెస్ స్టార్ట్ అవుతాయి. మీరు ఎప్పుడైనా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. బట్ పేమెంట్ అనేది ఇది ఈ మంత్ ఎండింగ్ లోపల చేస్తే అడ్వాన్స్ పేమెంట్ అనేది మీకు ఆ ఆఫర్ లభిస్తుంది. ఓకే, వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. హెచ్ పైలోది ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు. సాధారణంగా మీరు ఎండోస్కోపీ విత్ ఆర్యుటి అనే టెస్ట్ చేయిస్తే, ఎండోస్కోపీ అంటే మీకు తెలుసు, మీకు నోట్లోంచి మీకు కెమెరా పంపించి మీ స్టమక్లో అంటే మీ ఇసాఫగస్ కానీ అంటే అన్నవాహిక కానీ మీ స్టమక్ కానీ ఈవెన్ డియోడనం కానీ ఎక్కడన్నా సరే ఏదన్నా ఇష్యూ ఉందో ఆ ఇష్యూని క్లియర్గా ఫైండ్ అవుట్ చేసి ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఇది ఎండోస్కోపీ. అండ్ ఎండోస్కోపీ విత్ ఆర్యుటి అంటే మీకు హెచ్ పైలోది కూడా ఉందా లేదా అనేది చాలా యాక్యురేట్గా చెప్పి టెస్ట్ ఇది. సో మీకు హెచ్ పైలోది ఉందా లేదా అని చెప్పడానికి బ్రీత్ టెస్ట్ ఉంటుంది, స్టూల్ టెస్ట్ ఉంటుంది, ఈవెన్ బ్లడ్ టెస్ట్ ఉంటుంది. బట్ అవి కూడా యాక్యురేట్గా రిజల్ట్ ఇవ్వవు. ఎండోస్కోపీ చేసినప్పుడు, ఆర్యుటి చేసినప్పుడు మీకు పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఓకే, మీకు ఎండోస్కోపీ విత్ ఆర్యుటి చేసినప్పుడు హెచ్ పైలోది ఉందని తెలిసింది, ఆర్యుటి పాజిటివ్ వచ్చింది అంటే మీకు స్టమక్లో హెచ్ పైలోది అనే బ్యాక్టీరియా ఉంది. ఇప్పుడు ఎంతమందికి ఉంటుంది ఆన్ అన్ యావరేజ్? ఆల్మోస్ట్ ఒక 60 to 70% పాపులేషన్, ఇది మన వరల్డ్లో అంత పాపులేషన్కి హెచ్ పైలోది పాజిటివ్ ఉంది. ఎంతమందికి హెచ్ పైలోది పాజిటివ్ ఉంది కాబట్టి హెచ్ పైలోది చాలా లైట్, అసలు మన దానికి ట్రీట్మెంట్ ఇవ్వక్కర్లేదు, అలా వదిలేద్దాం అని అనుకుంటున్నారా? కాదు. హెచ్ పైలోది అనే బ్యాక్టీరియా మన బాడీలో ఉంది అంటే స్టిల్ దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి, మనం దాన్ని చంపాలి, హెల్తీగా ఉండాలి. ఎక్కువ మంది పాపులేషన్కి హెచ్ పైలోది బ్యాక్టీరియా సంక్రమించడం అనేది రీసెంట్ ఇయర్స్లో జరిగింది. దీనికి సంబంధించిన పర్యవసనాలు అంటే ఇదొక పాండమిక్ అనే విషయం ప్రస్తుతం ఈ ప్రపంచం గుర్తించట్లేదు, కానీ రాబోయే కొన్ని సంవత్సరాల్లో డెఫినెట్లీ గుర్తిస్తుంది. ఎందుకంటే ఇలాగ హెచ్ పైలోది బ్యాక్టీరియా అనేది 60 to 70% పాపులేషన్కి ఉండడం అనేది రీసెంట్లీ అయింది. ఒక 25-30 years బ్యాక్ ఇంత పాపులేషన్లో ఉండేది కాదు. అప్పుడు మహా అయితే 10% పాపులేషన్లో ఉండేది. దానికి రీజన్ ఏంటి అంటే మనం బయటికి వెళ్ళి హోటల్స్లో తినడం అనేది చాలా ఎక్కువైపోయింది. అది ఓన్లీ మన ఏదో తెలుగు స్టేట్స్లోనో ఏదో ఇండియాలోనే కాదు, ప్రపంచం అంతా కూడా ఇది ఎక్కువైపోయింది. అందువల్ల ఈ హెచ్ పైలోది బ్యాక్టీరియా అనేది చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోయింది వరల్డ్ అంతా కూడా. కేవలం అంటే మన ఫ్యామిలీలో ఎవరికి హెచ్ పైలోది లేదు, మనం ఇంట్లో మాత్రమే కుక్ చేసుకుని తింటున్నాం అంటే అసలు హెచ్ పైలోది వచ్చే ఛాన్సే ఉండదు. కానీ బయటికి వెళ్ళి తినడం అనేది అదొక రెగ్యులర్ అలవాటు అయిపోవడం వల్ల హెచ్ పైలోది బ్యాక్టీరియా అనేది చాలా ఈజీగా వస్తుంది. ఎవరికైతే స్ట్రాంగ్ స్టమక్ యాసిడ్ ఉంటుందో వాళ్ళు ఈవెన్ బయట తిన్నా కూడా అంత ఈజీగా వాళ్ళకి హెచ్ పైలోది బ్యాక్టీరియా సంక్రమించదు. కానీ అంత స్ట్రాంగ్ స్టమక్ యాసిడ్ అనేది ఇప్పుడు మనుషుల్లో ఉండట్లేదు. దానికి రీజన్ వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం, వర్కౌట్స్ చేయకపోవడం, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎనీవే, అసలు టాపిక్లోకి వద్దాం. హెచ్ పైలోది బ్యాక్టీరియా ఉంటే ఎవరికి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎవరికి ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. హెచ్ పైలోది బ్యాక్టీరియా ఉంది అని తెలిసింది, కానీ మనకి అంటే ఒక పేషెంట్కి
బాడీలో ఈస్ట్ లక్షణాలు ఉన్నాయి, ఫంగస్ లక్షణాలు ఉన్నాయి. ఈస్ట్ లక్షణాలు అంటే నేను చెప్తూ ఉంటాను, యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడల్ థాట్స్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, లైపోమా కొవ్వుగడ్డలు, సైనస్, మైగ్రేన్ హెడేక్స్, ఇంకా పిగ్మెంటేషన్, ఇలా ఇవన్నీ కూడా వెరికోస్ వీన్స్, వెరికోసీలు, ఇవన్నీ కూడా ఈస్ట్ ఓవగ్రోత్ అయితే వచ్చే లక్షణాలు. వీళ్ళకి కానీ ఫంగస్ ఓవగ్రోత్ అయితే వచ్చే లక్షణాలు ఆటో ఇమ్యూన్ డిసీజెస్. వీళ్ళకి కానీ హెచ్ పైలోది ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈస్ట్ బాగా ఎక్కువ ఉంది అనుకుందాం, అంటే ఈస్ట్ ఫ్లేవర్ బాగా ఎక్కువ ఉంది అంటే ఆ వ్యక్తికి ఆ టైంలో ఈస్ట్ యొక్క లక్షణాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే యాంగ్జైటీ చాలా ఎక్కువ ఉంది, పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంది, సెబరిక్ డెర్మటైటిస్ ఈస్ట్ వల్ల వస్తుంది అది ఎక్కువ ఉంది, లేకపోతే ఎనీ ఈస్ట్ రిలేటెడ్ సిమ్టమ్ చాలా ఎక్కువ ఉంది, ఫ్లేరప్స్లో ఉంది, ఆ వ్యక్తికి ఇన్ఫ్లమేషన్ చూస్తే ఈఎస్ఆర్ కానీ హెచ్ఎస్ఆర్ కానీ ఎక్కువ ఉంది అంటే ఆ టైంలో హెచ్పైలోది ట్రీట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకని? హెచ్పైలోది ట్రీట్మెంట్ ఏంటి అసలు? యాంటీబయాటిక్స్ వాడతాం మనం. యాంటీబయాటిక్స్ ఇస్తేనే కానీ హెచ్పైలోది అనేది చావదు. దానికి హెర్బల్ సొల్యూషన్ కానీ, హోమియోపతిక్ సొల్యూషన్ కానీ, న్యూట్రిషన్ సొల్యూషన్ కానీ ఏవీ లేవు, ఓన్లీ యాంటీబయాటిక్స్. సో యాంటీబయాటిక్స్ మాత్రమే హెచ్ పైలోదిని నిజంగా క్లియర్గా డిశ్చార్జ్ చేయగలం. మెయింటెనెన్స్ చేయొచ్చు కావాలంటే మ్యాస్టిక్ గమ్ అనే సప్లిమెంట్ తోటి. అంటే మ్యాస్టిక్ గమ్ అనే సప్లిమెంటు ఎగ్జిస్టింగ్ హెచ్ పైలోదిని అంతకంటే ఎక్కువ గదో కాకుండా కొంతవరకు ఆపగలదు, 100% ఆపగలదని కాదు, కొంతవరకు ఆపగలదు. కానీ చంపడం, ఆల్రెడీ ఉన్న హెచ్ పైలోదిని చంపడం అనేది యాంటీబయాటిక్స్ మాత్రమే చేస్తాయి. అయితే యాంటీబయాటిక్స్ అనేది ఈస్ట్ కానీ ఫంగస్ కానీ ఎక్కువ ఉన్న వాళ్ళలో వాడితే వాళ్ళకి వాళ్ళ లక్షణాలు ఇంకా పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే ఆటో ఇమ్యూన్ జబ్బులు ఉన్న వాళ్ళకి ఇంకా ఫ్లేరప్స్ వచ్చేస్తాయి, ఆటో ఇమ్యూన్ జబ్బులు ముదిరిపోతాయి. సింపుల్గా చెప్పాలంటే విటిలిగో అనేది ఒక ఆటో ఇమ్యూన్ జబ్బు. విటిలిగో పేషెంట్స్ యాంటీబయాటిక్స్ కానీ వాడితే వాళ్ళకి ఒక్కసారిగా ఫ్లేరప్ ఎక్కువ వచ్చేస్తుంటుంది, బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంటుంది. విటిలిగో పేషెంట్స్ యాంటీబయాటిక్స్ వాడడం చాలా చాలా డేంజర్. విటిలిగో పేషెంట్స్ అనే కాదు, ఎన్ని ఆటో ఇమ్యూన్ జబ్బు ఉన్న పేషెంట్స్ యాంటీబయాటిక్స్ వాడడం చాలా చాలా డేంజర్. ఇలాగా ఏదైనా ఆటో ఇమ్యూన్ జబ్బు ఉందంటే వాళ్ళకి హెచ్ పైలోది ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. ఇవ్వచ్చు, చాలా క్లోజ్ మానిటరింగ్ చేయాలి. అంటే వాళ్ళకున్న ఆటో ఇమ్యూన్ డిసీజ్ కానీ కొంచెం అన్నా పెరుగుతుందా అది క్లియర్గా గమనించి ఏ రోజైతే పెరుగుతున్నట్టు అనిపిస్తుందో ఆ రోజుతో హెచ్ పైలోది ట్రీట్మెంట్ ఆపేయాలి. ఎందుకంటే సాధారణంగా హెచ్ పైలోది ట్రీట్మెంట్ అనేది 14 days ఉంటుంది, 14 రోజుల ట్రీట్మెంట్ ఇది. ఫస్ట్ 5 days ఏం కాదు, 6th day కూడా ఎక్కువ మందిలో ఏం కాదు, బట్ 7th day నుంచి రిస్క్ ఉంటుంది. ఎందుకంటే 7th day కల్లా మోస్ట్ ఆఫ్ ద బ్యాక్టీరియా చనిపోవడం జరిగి, బ్యాక్టీరియా చనిపోతే అది ఆల్రెడీ ఎక్కువ ఉన్న ఫంగస్ కానీ ఈస్ట్ కానీ ఇంకా ఎక్కువైపోయే ఛాన్స్ ఇస్తుంది, ఇంకా రెచ్చిపోయే ఫ్లేరప్ అయిపోయి సిమ్టమ్స్ పెంచేసే ఛాన్స్ ఇస్తుంది. సో 7వ రోజు నుంచి చాలా క్లోజ్ మానిటరింగ్ చేయాలి. సో పొరపాటున ఈస్ట్ రిలేటెడ్ సిమ్టమ్స్ కానీ ఫంగస్ రిలేటెడ్ సిమ్టమ్స్ కానీ పెరుగుతున్నాయా వెంటనే మీ యాంటీబయాటిక్ కోర్స్ని ఆపేయాలి. 14 రోజుల దాకా మీరు చేయకూడదు. ఇది సాధారణంగా ఏ డాక్టర్ కూడా పాటించడు. హెచ్ పైలోది ట్రీట్మెంట్ సింపుల్ 14 రోజుల యాంటీబయాటిక్ కోర్స్, స్టాండర్డ్ కోర్స్ అది ఇచ్చేస్తుంది. కానీ అది వాడినప్పుడు చాలామంది ఆటోఇమ్యూన్ పేషెంట్స్లో, చాలామంది ఈస్ట్ ఓవగ్రోత్ పేషెంట్స్లో ఆ సిమ్టమ్స్ చాలా దారుణంగా పెరిగిపోతుంటాయి. సో అందువల్ల ఈస్ట్ ఓవర్గ్రోత్ కానీ ఫంగల్ ఓవర్గ్రోత్ కానీ ఉండి సిమ్టమ్స్ చాలా యాక్టివ్గా ఉన్న వాళ్ళల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ హెచ్ పైలోది ట్రీట్మెంట్ మోస్ట్లీ అవాయిడ్ చేయాలి. ఒకవేళ ఇస్తే చాలా క్లోజ్ మానిటరింగ్ చేయాలి. ఇది కాకుండా మామూలుగా ఎవరికన్నా సరే ఇవి లేవు, ఈస్ట్ లేవు, ఈస్ట్ సిమ్టమ్స్ లేవు, ఫంగస్ అంటే ఆటోఇమ్యూన్ జబ్బులు లేవు, బట్ జస్ట్ డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి, పొట్ట ఉబ్బరంగా ఉంటుంది, స్మాల్ ఇంటెస్టైన్స్లో బ్యాక్టీరియల్ ఓవర్గ్రోత్, లేకపోతే అదేమీ లేదు జస్ట్ హెచ్ పైలోది ఉంది, అలాంటి వాళ్ళకి హెచ్ పైలోది ట్రీట్మెంట్ వితౌట్ ఎనీ డౌట్ హ్యాపీగా 14 రోజుల కోర్సు వాళ్ళు ఫినిష్ చేయొచ్చు, వాళ్ళలో ఏ ఇష్యూ ఉండదు. అది సో మీరు హెచ్ పైలోది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా, ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది
దీనికి రీజన్ ఏంటంటే నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఈ విషయాన్ని నేను ప్రాక్టికల్గా చూసి తెలుసుకున్నాను యాక్చువల్లీ. ఎందుకంటే అనేక మంది ఆటో ఇమ్యూన్ పేషెంట్స్ మా దగ్గరికి రావడం, వాళ్ళు మాకు చెప్పడం హెచ్పైలోది ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఇలా ఫ్లేరప్ వచ్చిందండి, హెచ్పైలోది ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఇలా యాంగ్జైటీ పెరిగిపోయిందండి, నాకు ఈస్ట్ రిలేటెడ్ సిమ్టమ్స్ లైపామ గడ్డలు పెరిగిపోయినాయండి, ఇలాగా జస్ట్ 14 రోజుల యాంటీబయాటిక్ కోర్సు. బట్ అది వీళ్ళల్లో చాలా దారుణమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి, ఎస్పెషల్లీ ఒక విటిలిగో పేషెంట్కి చాలా దారుణమైన అంటే బాడీ అంతా కూడా వచ్చేసింది. అది చూసాక మాకు అర్థమైంది ఈ విటిలిగో పేషెంట్స్ యాంటీబయాటిక్స్ తీసుకోవడం ఎంత డేంజర్ అనేది. దట్స్ ఇట్ అండి. సో బేసికల్లీ ఇది మేము చాలామంది పేషెంట్స్ని అబ్జర్వ్ చేసి తెలుసుకున్న విషయం కాబట్టి నేను చాలా ప్రూఫ్స్ మీకు చూపించగలను. చాలా బలంగా ఇది మీకు విషయం తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. హెచ్పైలోది ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు డెఫినెట్లీ అలా తీసేసుకోకండి. డాక్టర్ ఇచ్చినప్పటికీ కూడా మీ కండిషన్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకోండి. మీకు ఈస్ట్ రిలేటెడ్ సిమ్టమ్స్ కానీ ఫంగస్ రిలేటెడ్ సిమ్టమ్స్ కానీ అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ ఉంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి హెచ్పైలోది ట్రీట్మెంట్ని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.